పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం తూర్పుపాలెం క్యాంపు కార్యాలయంలో జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అచంట శాసనసభ్యులు చెరుకువాడ శ్రీ రంగనాథరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో 58 గ్రామాల్లో 146 రోజులు పర్యటించి 65,000 కుటుంబాలను సందర్శించామన్నారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ మెగా ఉద్యమానికి అనూహ్య స్పందన లభిస్తోందని తెలిపారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత సంక్షేమాభివృద్ధి పథకాలు సుపరిపాలన ద్వారా ప్రజలకు చేస్తున్న మేలును వివరించి ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షాలు సాగిస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం చేపట్టిందని అన్నారు. ఏ ఇంటికి వెళ్లినా ఆత్మీయ పలకరింపులు, ప్రభుత్వ పనితీరుపై ఎవరిని కదిపినా హర్షాతిరేకలు, మళ్లీ జగనన్నే సీఎం కావాలన్నది తమ ఆకాంక్ష అంటున్నారని తెలిపారు. అంతా కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 29వ తారీఖు దాకా పార్టీ ప్రోగ్రామ్గా మేము ఎమ్మెల్యేలు అలాగే ఆతన నియోజకవర్గ ఇన్ఛార్జి షర్మిలారెడ్డి గారు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు, గృహసారథులు, గ్రామ స్థాయిలో అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి గడపకి వెళ్ళి ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు కుషనీని చెప్పి ఈ నియోజకవర్గంలో 76,000 కుటుంబాలు ఉంటే 68,000 కుటుంబాలని ఇంటింటికి వెళ్తే సుమారు కలవడం జరిగింది. కొంతమంది డోర్ లాక్లు ఉండి, కొంతమంది బయటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఇంట్లో 2-3 కార్డులు కూడా ఉంటాయి. అందుబాటులో ఉన్న అందరినీ కూడా కలిసి ఈ మిస్డ్ కాల్స్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఆ మిస్డ్ కాల్స్ ఇచ్చిన వాళ్ళందరితో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సందేశాన్ని ఇవ్వటం జరుగుతుంది. దీని ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయో ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయేమో అని పార్టీని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి వాలంటీరు, గృహసారథి, ఇంకొక 2 దాంతోపాటు సర్పంచులు కానీ మా నాయకులు కానీ పెద్ద ఎత్తున కాన్ఫరెన్స్ అంతా కూడా తిరగటం జరిగింది. ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయో అందులో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, ఇంకా ప్రభుత్వం తీసుకెళ్ళవలసినవి ఉన్నాయని చెప్పి ఆ 5 కోచింగ్ల ద్వారా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఇది ఒక మంచి ప్రోగ్రామ్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం అందరూ కూడా దీన్ని నిర్వహిస్తుంది. దాంట్లో మీరు కూడా ప్రెస్ వారు కూడా ప్రత్యేక భాగస్వాములు ఎప్పటికప్పుడు మాకు ఫీడ్బ్యాక్ అవడంలో ఇటు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా సహకరించినందుకు మీకు కూడా ఆతన నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళకి ఏదైనా కష్టం ఉంటే వెంటనే తెలుసుకునే విధంగా మరి జగనన్న ఈరోజు పాలిటిక్స్కి ఒక కొత్త డెఫినేషన్ తీసుకుని వచ్చి మరి గతంలో ఎప్పుడు మనం మరి రాష్ట్రంలో కానీ మరి దేశంలో కానీ ఒక అధికార పార్టీలో ఉంటూ ఒక సీఎం స్థాయిలో ఉన్నది పరిపాలన ఎలా ఉంది అని చెప్పి ఇంటింటికి వెళ్ళి మరి కనుక్కునే కార్యక్రమం ఈరోజు జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమం మరి చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇందులో మీరు చూస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మరి 1,45,00,000 కుటుంబాలని మరి నేరుగా వెళ్ళి కలవడం, సో అందరూ చాలా ఆనందంగా స్వీకరించడం, అదేవిధంగా మరి సుమారు 1,00,00,000 పైగా మిస్డ్ కాల్స్ వచ్చిన విషయం మనందరికీ కూడా చూస్తున్నాము. ఎందువల్లంటే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఒక నాయకుల కింద, ఒక సేవకుల కింద మరి మీ అందరూ పనిచేస్తున్నప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరూ కూడా సో జగనన్న బాగా పరిపాలిస్తున్నారు, మేము ఈరోజు ఆనందంగా ఉన్నామంటే జగనన్నే కారణం అని చెప్పి చాలా ఆనందంగా వాళ్ళందరూ కూడా మా అందరికీ కూడా మమ్మల్ని అందరినీ కూడా స్వీకరిస్తూ సో వాళ్ళే వచ్చి, ఎందుకంటే ఒక పథకం గురించి వాళ్ళు ఎంత లబ్ధి పొందుతున్నారు, వారి కళ్ళల్లో ఆనందం మరి ఏ రకంగా తెలియజేస్తున్నారు అన్నది మరి మీ అందరికీ తెలిసింది. ఏ రకంగా అయితే వెళ్తుందో అంత ట్రాన్స్పరెంట్గా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఓటు వేసే ముందు ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకుని సో ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయితే మనకి ఇంత ఆనందంగా ఉండడానికి ఈరోజు ఇన్ని రకాలుగా కృషి చేస్తున్న ప్రభుత్వాన్ని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని,
అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా రంగనాథరాజు గారు లాంటి మంచి మనిషిని మీరు అందరూ ఇంకా అత్యంత మెజారిటీ మీరు అందరూ గెలిపించాలని. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి ప్రోగ్రాంలోని కూడా ఈరోజు నాయకులు కార్యకర్తలు ఈరోజు వాలంటరీగా ప్రజలందరూ కూడా దీంట్లో పార్టిసిపేషన్ మంచి ప్రభుత్వానికి మీరు అందరూ కూడా అండదండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరి జగనన్నే మా నమ్మకం, మరి జగనన్నే మా భవిష్యత్తు.